నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రజలకు ముఖ్య గమనిక. కువైట్ దేశంలో మారుతూ ఉన్న భద్రతా పరిణామాల నేపథ్యంలో కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అప్రమత్తమైంది. శాంతి భద్రతల పరిరక్షణకు తాము పూర్తి సన్నద్ధతో ఉన్నామని, ప్రజల్లో అవగాహన పెంచేందుకు నిరంతరం కృషి చేస్తూ ఉన్నామని అధికారులు ప్రకటించారు. ఇటీవలి పరిణామాలపైన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పరిధిలోని సెక్యూరిటీ మీడియా విభాగం డైరెక్టర్ కల్నల్ ఒత్మాన్ మహమ్మద్ ఆల్ గరీబ్ గారు మాట్లాడుతూ, కువైట్ దేశంలో భద్రతను పర్యవేక్షించడానికి, తాజా సంఘటనలపైన తక్షణమే స్పందించడానికి అన్ని క్షేత్రస్థాయి విభాగాలు 24 గంటలు పనిచేస్తూ ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా కువైటీ పౌరులు, ప్రవాసుల కోసం కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే రక్షణ మార్గదర్శకాల వివరాల్లోకి వెళితే, భద్రతాపరమైన సంఘటనలకు సంబంధించి ఎవరు ఫోటోలు కానీ వీడియోలు తీయవద్దు, అలాగే వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని చెప్పేసి, ఎక్కడైనా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వాటి దగ్గరకు వెళ్ళడం కానీ వాటిని తాకడం కానీ చేయకూడదని చెప్పేసి, ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా సరే వెంటనే 112 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలి. వైమానిక రక్షణ వ్యవస్థలు శత్రు ముప్పులను అడ్డుకుంటూ ఉన్న సమయంలో కొన్ని శకలాలు కింద పడ్డాయని, వాటికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టారని చెప్పి ఆల్ గరీబ్ గారు వివరించారు. ప్రజలకు సరైన సమాచారాన్ని పారదర్శకంగా అందించడమే తమ ప్రాధాన్యతమని, అధికారిక ప్రకటనల ద్వారా నిరంతరం అప్డేట్ ఇస్తామని చెప్పి ఆయన తెలిపారు. ప్రజలందరూ ప్రశాంతంగా, అప్రమత్తంగా ఉండాలని, కువైట్ దేశ స్థిరత్వాన్ని దెబ్బతీసే వదంతులు, రూమర్స్, పుకార్లు ఎవరు నమ్మవద్దని చెప్పేసి వాటిని ప్రచారం చేయవద్దని చెప్పి ఆయన కోరారు. ఇలాంటి క్లిష్ట సమయాలలో యువతలో జాతీయ విలువలను పెంపొందించడం, ఐక్యతను చాటడం ఎంతో ముఖ్యమన్నారు. కువైట్లో ఉన్న ప్రతి ఒక్కరికి దేశం పట్ల బాధ్యత ఉందని, ప్రజలు, ప్రభుత్వ సమస్యల మధ్య సహకారం అవసరమని పేర్కొన్నారు. ప్రజల యొక్క భద్రతను కాపాడటానికి అన్ని ప్రభుత్వ భద్రతా విభాగాలు సమన్వయంతో నిరంతరం పనిచేస్తూ ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.